టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, అధినేతగా ప్రమాణ స్వీకారం, నేతల అభినందనల వెల్లువ. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు, రాయలసీమకు పరిశ్రమలు రావాలన్న సీఎం చంద్రబాబు. కార్యకర్తలే టీడీపీ బలం, సంక్షోభాలను ఎదురొడ్డి నిలిచిన పార్టీ, మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మహానాడు పెద్ద డ్రామా, వైసీపీని తిట్టడం సత్తా ఎలా అవుతుంది? హామీలను గాలి కొదిలేశారన్న వైఎస్ జగన్. ఏడాదిలో 59,000 ఉద్యోగాలు ఇచ్చాం, బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు, ఇప్పుడు పరీక్షలపై కోర్టుకు వెళ్తున్నారన్న సీఎం రేవంత్. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి, నిజాంను ఎదిరించిన ధీరుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అన్న శ్రీధర్ బాబు. మంజూరైన పనులు చేయడంలో నిర్లక్ష్యమా? అధికారులపై సీతక్క అసహనం, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరిక. మీనాక్షితో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేల భేటీ, తమ డిమాండ్లు తెలియజేశామన్న నేతలు, న్యాయం చేస్తామన్న పార్టీ ఇన్ఛార్జ్. కేసీఆర్ ను కలిసిన హరీష్ రావు, 3 గంటలు కొనసాగిన సమావేశం, కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో భేటీపై ఆసక్తి. హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ క్లియర్ చేయాలి, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు, సమీక్షలో పొన్నం ప్రభాకర్ ఆదేశం. పులివెందుల్లో జెండాల వివాదం, వాడ్నపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ టీడీపీ ఫ్లాగ్స్, తొలగించిన వైసీపీ నేతలు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అల్లూరి జిల్లా కేకే లైన్ లో ఘటన, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. నిర్మల్ జిల్లా తార్లపాడులో ఉద్రిక్తత, పోడు భూముల్లో గుంతలు తవ్విన అధికారులు, అడ్డుకున్న రైతులు. పాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలు, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో హర్షం. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు, బద్వేల్ నెల్లూరు రహదారి 4 లైన్లుగా విస్తరణ, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని సమీక్ష, సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్, రేరా ఫిర్యాదుల్లో పరిష్కరించాలన్న మోదీ. బెంగళూరులో కాంగ్రెస్ జై హింద్ ర్యాలీ, భారత సైన్యానికి సంఘీభావం, పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం. మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్, ప్రకటించిన ఐజీ, ఎల్డబ్ల్యూఈ జాబితా నుంచి తొలగింపు. రెండో రోజు భారత మార్కెట్లకు నష్టాలే, సెన్సెక్స్ 239 పాయింట్లు డౌన్, నిఫ్టీ 73 పాయింట్ల నష్టం.